సో ఎందుకు చిన్న ఏజ్ గ్రూప్స్లోనే ఒబెసిటీ వస్తుంది? వాట్ ఆర్ ద కాసెస్ అంటే, గుడ్ థింగ్ ఈస్ 90% ఆఫ్ ద కాసెస్ ఆర్ అవాయిడబుల్. మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ కాసెస్ హై క్యాలరీ ఇంటేక్ అండ్ లెస్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఈ జంక్ ఫుడ్స్ ఆర్ హై షుగరీ డ్రింక్స్ లేకపోతే బేకరీ ఐటమ్స్ వీటన్నిటిలో హై క్యాలరీస్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవన్నీ ఎక్సెస్ అమౌంట్లో తీసుకొని ఆ తర్వాత దాని నుంచి వచ్చే ఎనర్జీని మనం ప్రాపర్గా స్పెండ్ చేయకపోవడం, లైక్ సిడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడం, లేకపోతే స్క్రీన్స్ ముందు ఎక్కువ ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఉండి స్క్రీన్ ఎక్కువ చూడడం, లేకపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ బయట వెళ్ళి ఆడుకోవడానికి వాటన్నిటికి ఇష్టపడకపోవడం, ఇవన్నీ దిస్ కంప్రైజెస్ 90% ఆఫ్ ద కాసెస్. అండ్ ఓన్లీ 10% మాత్రమే పెథలాజికల్ ఇష్యూస్ లైక్ ఫ్యామిలీస్లో రన్ అవ్వడం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే సమ్ సిండ్రోమ్స్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి కొన్ని డ్రగ్స్ వల్ల లైక్ స్టెరాయిడ్స్ ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల ఇవన్నీ వీటి వల్ల కూడా రావచ్చు, విచ్ కంప్రైజెస్ అ వెరీ లిటిల్ పోర్షన్ ఆఫ్ ద కాసెస్. సో పిల్లలు పొద్దుగా ఉన్నారు, అది హెల్దీ వెయిట్ గెయినా, ఓవర్ వెయిటా లేకపోతే ఒబెసిటీయా అని ఎలా తెలుసుకోగలము అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు పీడియాట్రిషియన్ విజిట్కి వచ్చిన ప్రతిసారి గెట్ యువర్ చైల్డ్స్ హైట్ వెయిట్ చెక్. ఈ 2 పారామీటర్స్ ఉంటే చాలు. మనం దాని నుంచి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ అవి బిఎంఐ చార్ట్స్లో వేస్తే we can easily identify if the child has overweight or obesity or healthy weight gain లోనే ఉన్నారన్నది మనం కనుక్కోగలం.